ఈ విగ్రహం అయితే మనకి గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర అయితే నిమజ్జనానికి వెళ్తూ అయితే కనబడింది. ఈ విగ్రహం వచ్చేసి మనకైతే గుత్తి పెట్రోల్ బంక్ నుంచి డోన్ హైవేకి ఎక్కే రూట్ లో అయితే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఒక లైన్ లో అయితే ఉంటుంది గణపతి విగ్రహం. సూర్య దేవాలయానికి రైట్ సైడ్ ఉండే లైన్ లో లోపల పక్కకు వెళ్తే మనకి ఈ భారీ గణపతి విగ్రహం అయితే ఉంటుంది. ఈ భారీ గణపతి విగ్రహంలో మనకి వినాయకుడితో పాటు నాగపడగలు అయితే ఉన్నాయి. అండ్ ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ విగ్రహం వచ్చేసి మనకు షడ్భుజ లక్ష్మీ గణపతి విగ్రహం లాగా అయితే ఉంది. ఈ విగ్రహం మనకి సూర్య దేవాలయం పక్కన సందు లోపలికి వెళ్తే అయితే కనబడుతుంది ఈ భారీ గణపతి విగ్రహం మనకు. ఈ బుజ్జి గణపతి అయితే నిమజ్జనానికి సిద్ధమైతే అయ్యాడు. నేను పోయే టయానికి ఈ విగ్రహం మనకి గుత్తి పెట్రోల్ బంక్ నుంచి సెరీన్ నగర్ వెళ్లే వైపు లెఫ్ట్ సైడ్ లో ఒక లైన్ లో అయితే కనబడింది నాకు ఈ విగ్రహం. గుత్తి పెట్రోల్ బంక్ నుంచి సెరీన్ నగర్ వెళ్లే వైపు రామచంద్ర నగర్ లో అయితే భారీ గణపతి విగ్రహం అయితే కనబడింది. లుక్స్ గానీ లేదంటే అక్కడ ఉన్న డెకరేషన్స్ అని చాలా గ్రాండియర్ గా అయితే ఉంది మనకి ఈ విగ్రహం దగ్గర. ఈ భారీ గణపతి విగ్రహం కూడా మనకైతే రామచంద్ర నగర్ లోపల ఏదైతే మనం ఇందాక చూపించిన విగ్రహం ఉందో దాని నుంచి దాటుకొని లోపలికి వెళ్ళిపోతే ఈ భారీ గణపతి విగ్రహం కూడా కనబడుతుంది. కుమారస్వామి సహిత గణపతి విగ్రహం అయితే ఉంది. గణపతి విగ్రహంలో మనకు ఈ గణపతి విగ్రహం అయితే మనకు సెరీన్ నగర్ నుంచి గుత్తి పెట్రోల్ బంక్ వెళ్తుంటే రైట్ లో అయితే ఈ విగ్రహం అయితే కనబడింది. ఈ విగ్రహం అయితే చాలా చిన్నగా చాలా అద్భుతంగా అయితే ఉంది గణపతి విగ్రహం మనకు. ఈ విగ్రహం మనకి ఎగ్జాక్ట్ గా రిజిస్టర్ ఆఫీస్ కి అయితే ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది. ఇటువంటి మరిన్ని కర్నూలు గణపయ్య వీడియోల కోసం తప్పకుండా నడింపల్లి చిన్నకృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్నకృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ గణపతి వీడియోని ఖచ్చితంగా నా ఛానల్లో చూడాలనుకుంటే ఖచ్చితంగా నాకైతే డిఎం చేసి మీ గల్లీ గణపతిని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేపించుకోండి. ఇట్లు మీ నడింపల్లి చిన్నకృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్.